వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో కూడా మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్కి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ మోడల్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇంటిగ్రల్ 0 to 1 x into e power minus x square dx, రైట్? సో ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే దీన్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూస్ చేసుకుని సాల్వ్ చేద్దాం. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈస్, ఇక్కడ e power minus x square ఉంది కదా, సో x స్క్వేర్ని నేను t అనుకుంటాను. x స్క్వేర్ ఈక్వల్స్ టు t. సో ఎక్స్ స్క్వేర్ని మనం లెట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకున్నప్పుడు డెరివేటివ్ ఎంత ఎక్స్ స్క్వేర్కి? 2x ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ, అంతే కదా? ఎస్ ఓను. సో ఇక్కడ మనకి 2 కనిపించట్లేదు క్వశ్చన్లో, కాబట్టి క్వశ్చన్ని నేను ఎలా మారుస్తానంటే 1/2 ఇంటిగ్రల్ 2x e power minus x square dx కింద మారుస్తాను. మార్చుకోవచ్చు కదా నేను, రైట్? బికాస్ ఇక్కడ 2x dx ఉంది కాబట్టి ఇక్కడ 2x వచ్చే విధంగా 2 ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అయిపోతాయి. ఎస్ ఓను. కాబట్టి ఇప్పుడు లిమిట్స్ని కూడా మనం సబ్స్టిట్యూట్ చేయాలి సబ్స్టిట్యూషన్ మెథడ్లో. ఎస్ ఓను. సో కాబట్టి అప్పర్ లిమిట్ ఏమవుతుంది అంటే అప్పర్ లిమిట్ ఈజ్ 1, కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 స్క్వేర్ ఈక్వల్స్ టు t విచ్ రిజల్ట్స్ టు t ఈక్వల్స్ టు 1. తర్వాత లోవర్ లిమిట్ ఏమవుతుంది అంటే 0. సో 0 స్క్వేర్ ఈక్వల్స్ టు t, దేర్ఫోర్ t ఈక్వల్ టు 0. ఎస్ ఓను. అంటే లిమిట్స్ కూడా సేమ్ 0 to 1 ఉన్నాయి, అవునా? దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద లిమిట్స్. సో ఇంటిగ్రల్ అప్పుడు ఏమవుతుందన్నా, సో 1/2 ఇంటిగ్రల్ 0 to 1 2x dx అంటే dt అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. e power minus x square కదా అంటే e power minus t, ఎస్ ఓను, ఇంటూ dt. సో ఇంటిగ్రల్ e power minus t అంటే e power minus t డివైడెడ్ బై మళ్ళీ మైనస్ టీకి డెరివేటివ్ -1, కాబట్టి డినామినేటర్లో -1 వస్తుంది. ఫ్రమ్ 0 to 1 ఆర్ ద లిమిట్స్, రైట్? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 1/2 e power -1 by -1 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. వాట్ ఈస్ లోవర్ లిమిట్? e power -0 డివైడెడ్ బై -1 కదా. ఓకే. సో వాట్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్? 1/2 minus 1/e మైనస్ e power -0 అంటే 1, e power 0 అంటే 1, e power -0 అన్న 1. ఎస్ అవును. 1/-1, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 1, అవునా కదా? సో 1/2 ఇంటూ 1 మైనస్ 1/e ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. e power -0 అన్న e power 0 అన్న 1 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో 1/1 ఈజ్ నథింగ్ బట్ 1. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1/2 into 1 minus 1/e. This is a very very important question. Please note this. Let us see the next one. Okay friends, look at this question. Very 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 important question. Somewhat tricky question ఇది. దీన్ని మనం ఐలేట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి చేయాలి, ఎందుకంటే ఇది ఇంటిగ్రల్ f of x ఇంటూ g of x ఫార్మాట్లో ఉంది. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రల్ f of x ఇంటూ g of x అంటే వాట్ ఈస్ ద ఫార్ములా. ఒకవేళ ఫార్ములా తెలియకపోతే ఇప్పుడే నేర్చేసుకోండి. ఇంటిగ్రల్ f of x g of x అంటే, see friends, f of x into integral g of x dx, okay, minus integral f dash of x అంటే d by dx of f of x అని, integral g of x dx whole dx. This is the formula for ఇంటిగ్రల్ f of x into g of x. దీన్ని ఇంటిగ్రల్ uv అని కూడా అంటారు. అయితే ఇక్కడ f of x ఏది తీసుకోవాలి, g of x ఏది తీసుకోవాలంటే దానికి ఒక ప్రిన్సిపల్ ఉంది, దాన్ని ఐలేట్ ప్రిన్సిపల్ అని అంటాం. ఐలేట్ అంటే అర్థం ఏంటి? సి ఐలేట్, సి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, లాగరిథం, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఇది ఒక ఆర్డర్లో తీసుకోవాలి. సో ఈ రెండిట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది తీసుకోవాలి అంటే ఇక్కడ x పవర్ 1 ఉన్నట్టు కదా, ఏమీ లేకపోతే, అంటే ఇది ఆల్జీబ్రాకి సంబంధించింది, ఇదేమో లాగరిథంకి సంబంధించింది. సో లాగరిథం ముందు వచ్చిందా, ఆల్జీబ్రా ముందు వచ్చిందా? లాగరిథం ముందు వచ్చింది కాబట్టి దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకోవాలి. అర్థమైందా? తర్వాత దీన్ని జీ ఆఫ్ ఎక్స్ కింద తీసుకోవాలి. ఓకేనా? అర్థమైందనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, సో ఆ ఫార్ములాలో మనం ఉపయోగిద్దాం. సో వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? లాగ్ ఎక్స్ కదా. సో లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్, రైట్? 1 to root e, అవునా కదా? 1 to root e. లాగ్ ఎక్స్ కూడా ఇక్కడ లిమిట్స్ వస్తాయి, ఎందుకంటే ఇది కూడా ఎక్స్ ఫంక్షనే, అవునా కదా? రైట్. అంటే ఈ 1 to root e అనేది మొత్తానికి, ఫంక్షన్ మొత్తానికి వస్తాయి అనమాట లిమిట్స్. గుర్తుపెట్టి, చాలామంది దీనికి చేయరు, దీనికి కూడా చేయాలి. ఓకేనా? సో మైనస్ ఇంటిగ్రల్ 1 to root e f dash of x, f of x అంటే log x, d by dx of log x is 1/x, అవునా కదా? కాబట్టి 1/x ఇంటిగ్రల్ g of x ఎంత, మళ్ళీ ఇంటిగ్రల్ g of x ఎంత? g of x అంటే x కదా, అవునా కదా? ఇంటిగ్రల్ g of x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఎంత? x²/2, కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ x²/2 dx. సరిపోయిందా? సో x ఒకటి క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. సో అంతే. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందన్నా, ఇంటిగ్రల్ x dxకి x²/2 అయిపోతుంది. ఎస్ ఓను. దిస్ ఆల్సో బికమ్స్ x²/2. సో log x into x²/2, 1 to root e are the limits, minus
1/2 బయటకు వచ్చేస్తే ఇంటిగ్రల్ 1 to root e x dx. అవునా? ఎస్. సో log x ఇంటూ x స్క్వేర్ బై 2 1 to root e మైనస్ 1/2 ఇంటిగ్రల్ x అంటే మళ్ళీ x స్క్వేర్ బై 2 కదా. సో దీనికి మాత్రం 1 to root e లిమిట్స్ అనమాట. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, అవునా కదా. సో అప్పర్ లిమిట్ ఏంటి, log root e ఇంటూ root e హోల్ స్క్వేర్ బై 2 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ log 1 ఇంటూ 1 స్క్వేర్ బై 2 అంటే 1/2. ఎస్. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ మైనస్ ఇక్కడ ఏమొస్తుంది 1/2 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ మళ్ళీ ఈ రూట్ ఈ స్క్వేర్ బై 2 మైనస్ 1/2, అవునా కదా. log 1 వాల్యూ 0 కాబట్టి log ఇదంతా 0 అయిపోతుంది. ఎస్, రైట్. సో log root e మళ్ళీ రూట్ ఈ క్యాన్సిల్ అయిపోతే e బై 2 వస్తుంది ఇంటూ e బై 2 రైట్ మైనస్ 1/2 ఇంటూ మళ్ళీ ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ e మైనస్ 1/2 ఉంది అంటే e మైనస్ 1/2 2 4 కదా, e మైనస్ 1/4 e మైనస్ 1/4, అవునా. ఇప్పుడు సో ఇక్కడ వరకు వచ్చింది కదనా. సో ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము అంటే లుక్ ఎట్ హియర్ కేర్ఫుల్లీ. మనకి దీన్ని మనం ఎలా అనుకోవచ్చు, log root eని log ఆఫ్ e పవర్ 1/2 అనుకోవచ్చు కదా, e మైనస్ 1/4. దీన్ని మనం 1/2 ముందుకు వచ్చేస్తుంది కదా, 1/2 log e ఇంటూ e బై 2 మైనస్ e మైనస్ 1/4. దీన్ని ఇలా బ్రాకెట్లో పెట్టుకోండి, మైనస్ ఉంది కాబట్టి. log e వాల్యూ 1 ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, కాబట్టి 1/2 ఇంటూ e బై 2 మైనస్ e మైనస్ 1/4. సో e బై 4 మైనస్ e బై 4 మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ ప్లస్ 1/4. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఫైనల్గా నాకు ఏం మిగిలింది 1/4 మిగిలింది. విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ, రైట్. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పర్టికులర్ ఫార్ములా అండ్ ఈ పర్టికులర్ ఫార్ములాలో f(x) g(x) ఏది తీసుకోవాలనేది ఐలియాడ్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Very important. Okay friends, look at the next question. So the question here is integral 0 to 1 x into e power x by 1 plus x whole square dx. Okay, ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో see friends, ఇది మీకు ఒక ఫార్ములా గుర్తుండే ఉంటుంది. ఫార్ములా ఏంటి అంటే అది మీకు షార్ట్ కట్స్లో చెప్పినప్పుడు చెప్పాను అది ఏం ఫార్ములా అనేది. బట్ బిఫోర్ దట్ వీ నీడ్ టు డూ సమ్ మ్యానిపులేషన్. ఏంటంటే అది ఇంటిగ్రల్ 0 to 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 అని రాయొచ్చు కదా, ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ dx కదా. ఈ పవర్ ఎక్స్ని అలాగే ఉంచండి 0 to 1. ఈ పవర్ ఎక్స్ని ఫ్రంట్కి రాసుకుందాము. దీన్ని 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ dx కదా, రైట్. ఇలా రాసాం. ఇప్పుడు చూడండి ఇది ఒకసారి క్యాన్సిల్ అవుతుంది. ఇంటిగ్రల్ 0 to 1 ఈ పవర్ ఎక్స్ 1 బై 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ dx, అవునా కదా. దీన్ని నేను ఏం చేస్తాను అంటే ప్లస్గా మార్చి ఇక్కడ -1 పెడతాను. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ f ఆఫ్ ఎక్స్, దిస్ ఈజ్ f'(x) అంతేనా. d/dx ఆఫ్, చూడండి ఇది మనం నేర్చుకున్నాం, d/dx ఆఫ్ 1 బై 1 ప్లస్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ -1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్, అవునా కదా. ఇది ఎట్లా వచ్చింది, d/dx ఆఫ్ 1 బై ఎక్స్ ఎంత -1 బై ఎక్స్ స్క్వేర్, అవునా కదా. ఇక్కడ 1 ఉంది కాబట్టి నో చేంజ్, ఎస్ అవును సేమ్ అదే వస్తుంది 1 ఉన్నప్పటికీ కూడా. సరే, మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం ఏంటంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ ఏమొస్తుంది, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా, అవునా. ఇది నేర్చుకున్నామా లేదా, ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది నాన్న, అంతేనా. ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఫైనల్గా నాకు ఆన్సర్ ఏమొస్తుంది, ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఇందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది 1 బై 1 ప్లస్ ఎక్స్. సో ఆన్సర్ హియర్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై 1 ప్లస్ ఎక్స్, అవునా కదా. సో వాట్ ఆర్ ద లిమిట్స్, లిమిట్స్ వచ్చేసి 0 to 1, అవునా. సో ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేయండి, అంటే ఈ పవర్ 1 ఇంటూ 1 బై 1 ప్లస్ 1 మైనస్ ఈ పవర్ 0 ఇంటూ 1 బై 1 ప్లస్ 0, ఎస్ ఓను, రైట్. సో ఈ బై 2 మైనస్ 1 బై ఈ పవర్ 0 అంటే 1 కదా, 1 బై 1 దట్ ఈస్ నథింగ్ బట్ ఈ బై 2 మైనస్ 1, దీని ఎలా రాయొచ్చు, ఈ మైనస్ 2 బై 2. విచ్ ఆప్షన్ అన్నా, ఆప్షన్ సి. అర్థమైందా. వెరీ లాజికల్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one.
ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించిన మోడల్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బట్ ఈ మోడల్ని కూడా ఈ క్వశ్చన్ని కూడా ఇంకొకసారి సాల్వ్ చేద్దాం. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి చేసే ముందు ఒక్కసారి మీరు డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి, ఓకేనా. సో ప్రాపర్టీస్లో మనం ఒక ప్రాపర్టీని వేసుకున్నాం, 0 to a f of x dx ఈజ్ నథింగ్ బట్ 0 to a f of a minus x dx, రైట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను i అనుకుంటాను. ఓకే, మోడల్ తెలుసు కదా. సో i ఈక్వల్స్ టు 0 to π/2 cos 5/2 x డివైడెడ్ బై sin 5/2x ప్లస్ cos పవర్ 5/2x dx, అవునా కదా. సో ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేయాలి, జస్ట్ ఈ పర్టికులర్ ఏ ప్లేస్లో π/2 సబ్స్టిట్యూట్ చేసి f of a minus x వాల్యూని obtain చేద్దాం. సో ఏమొస్తుంది, ఇంటిగ్రల్ 0 to π/2 cos 5/2 of π/2 minus x divided by sin power 5/2 minus x plus cos power 5/2 into π/2 minus x, అవునా, dx, right or not? ఓకే, సో ఇప్పుడు cos of 90 minus theta is sin theta, right? సో ఏమొస్తుందన్నా, సో 0 to π/2 ఇంటిగ్రల్ 0 to π/2 sin power 5/2 x divided by cos power, ఇది sin of 90 minus theta cos theta, so cos power 5/2 x plus sin power 5/2 x dx, right or not? so this is nothing but I again, అవునా కదా. ఇది మళ్ళీ I వచ్చింది. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు నేను దిస్ ఇస్ నథింగ్ బట్ I ఓన్లీ, రైట్. ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని యాడ్ చేస్తాను. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, I ప్లస్ I, LHSలో ఏమొస్తుంది 2i వస్తుంది, RHSలో ఇంటిగ్రల్ 0 to π/2. సో ఇది ప్లస్ ఇది కదా, డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ఏమైనా డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. సో cos power 5/2 x ప్లస్ sin power 5/2x హోల్ డివైడెడ్ బై మళ్ళీ ఇది సేమ్ కదా. సో cos power 5/2x ప్లస్ sin power 5/2x dx, అవునా. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ ఏం రాయొచ్చు అంటే 2i ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to π/2 1 dx, అంతేనా. 1 ఉన్నప్పుడు x టర్మే వస్తుంది, ఎస్ ఓనో d పక్కన ఉన్న టర్మే వచ్చేస్తుంది, రైట్. సో 2y ఈక్వల్స్ టు x, వాట్ ఆర్ ద బౌండరీస్ 0 to π/2, అవునా. సో అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, కాబట్టి 2y ఈక్వల్స్ టు π/2 మైనస్ 0, సో 2y ఈక్వల్స్ టు π/2, అవునా. i ఏమవుతుంది అప్పుడు π/2 ఇంటూ 2 అంటే π/4. సో వాట్ ఈజ్ ఆన్సర్, ఆన్సర్ ఈజ్ π/4, ఆప్షన్ సి, అర్థమైందా. సో ఇటువంటి క్వశ్చన్స్కి వచ్చినప్పుడు, ఇటువంటి మోడల్లో అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ వాడండి. ఆ తర్వాత ఈ మోడల్లో దాన్ని I అనుకుని సెకండ్ ఈక్వేషన్ obtain చేసి రెండింటిని యాడ్ చేసి ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. దిస్ ఇస్ ద ప్రొసీజర్, అర్థమైందా. ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ఖచ్చితంగా ఇటువంటి మోడల్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంటిగ్రల్ 0 to a dx by 1x² plus e², ఇది మనం ఫార్ములా నేర్చుకున్నాం, అవునా కదా. సో వాట్ ఈస్ ద ఫార్ములా, ఇంటిగ్రల్ 1/x² plus a² dx అంటే నేర్చుకున్న ఫార్ములా ఏంటి, 1/a tan inverse x/a, అవునా కదా. సో ఇదే ఫార్ములాని డైరెక్ట్గా వాడు అడిగేశాడు క్వశ్చన్లో. సో సి ఫ్రెండ్స్, సో 1/a tan inverse x/a, అవునా కదా. ఇది కాన్స్టెంట్ వచ్చేసి బయటకు వచ్చేస్తుంది కాబట్టి వాట్ ఆర్ ద లిమిట్స్ 0 to a, అవునా కదా. సో 1/a అప్పర్ లిమిట్లో మైనస్ లోవర్ లిమిట్ కదా. సో tan ఇన్వర్స్, వాట్ ఈస్ ద అప్పర్ లిమిట్, ఏ కాబట్టి ఏ సబ్స్టిట్యూట్ చేయండి x ప్లేస్లో, a/a మైనస్ లోవర్ లిమిట్ tan ఇన్వర్స్ ఎంత 0/a, అవునా. సో ఏ 1 టైం పోతుంది కాబట్టి ఏమొస్తుందన్నా 1/a tan inverse 1 minus this becomes 0/a is 0, tan inverse 0. సో 1 అంటే ఏం రాయొచ్చు, tanలో మనం tan π/4 అని రాయొచ్చు కదా. సో tan inverse of tan π/4 అంటే 45 degrees మైనస్ tan 0 ఎప్పుడవుతుంది, tanలో 0 ఎప్పుడవుతుంది, tan 0 is 0 itself, సో tan 0 అని రాద్దాం. సో tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతే మనకి π/4 0 అక్కడ మిగులుతుంది. సో 1/a దిస్ ఇస్ π/4 మైనస్ 0, అవునా కదా. సో π/4 మైనస్ 0 ఈజ్ π/4, రైట్ ఆర్ నాట్. సో దిస్ బికమ్స్ π/4a, అంతేనా. విచ్ ఆప్షన్ అనా, ఐ థింక్ ఇట్స్ ఆప్షన్ డి, రైట్. ప్లీజ్ నోట్ దిస్, సచ్ ఏ సింపుల్ క్వశ్చన్. ఓన్లీ ద థింగ్ ఈజ్ మీరు ఒక్కసారి ఈ స్టాండర్డ్ ఫామ్స్లో ఉన్నటువంటి ఈ ఫార్ములాస్ అన్ని ఒకసారి మళ్ళీ మీరు రివైజ్ చేసుకోండి, ఓకేనా. వెల్
సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక్కసారి స్టాండర్డ్ ఫార్మ్స్, ఇంటిగ్రేషన్లో ఉన్న ఫార్ములాస్, స్టాండర్డ్ ఫార్మ్స్ తర్వాత ఫార్ములాస్ తర్వాత మళ్ళీ మీరు ఒకసారి డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. రైట్? I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much. See you in the next session. Take care. Bye.